అండ్ చాలామందికి తెలియంది ఏంటంటే ద రాయలసీమ యాస ఆల్సో అదేంటంటే చాలా ట్రికీ థింగ్ అది. ఎందుకంటే రాయలసీమ ఫ్రమ్ తిరుపతి సౌండ్స్ డిఫరెంట్, ఫ్రమ్ చిత్తూరు సౌండ్స్ డిఫరెంట్, ఫ్రమ్ అనంతపూర్ సౌండ్స్ డిఫరెంట్, ఫ్రమ్ కడప సౌండ్స్ డిఫరెంట్, ఫ్రమ్ కర్నూలు సౌండ్స్ డిఫరెంట్, ఫ్రమ్ మదనపల్లి సౌండ్స్ డిఫరెంట్. మళ్ళీ మదనపల్లిలో మీ ఫ్యామిలీ బట్టి, మీ బ్యాక్గ్రౌండ్ బట్టి, మదనపల్లి ఏరియాలో ప్రాంతం బట్టి మాటలు యాసలు మారిపోతూ ఉంటాయి. సో వీ హ్యాడ్ టు ఫైండ్ దట్ కరెక్ట్ వైబ్. And that practice I think took me away from Hit 2 a lot. ఎందుకంటే హిట్ 2 కొంచెం మోర్ అర్బన్ స్టైలిష్, మధ్య మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడే రకం, మోడర్న్. సో వేరాజ్ దిస్ ఫెలో వీడి ఆలోచనలోనే ఆ మట్టి ఉండాలి. Director comes to you and narrates a script to you right now and asks you to do the film without changing anything. Will the writer in you change the script or will change any of the characters internally? I don't listen to stories as a writer. I listen to stories as an audience. సో నేను ఒక చాలా డమ్ టైప్, నాకు బేసిక్ అంత లేదు. సో నేను ఏంటంటే ఒక చిన్న పాప్కార్న్ పెట్టుకుని బోర్ కొడుతుందా, ఎలా ఉంది అనే రకం. ఇక్కడ బోర్ కొట్టింది భయ్య, ఇక్కడ బోర్ కొట్టింది భయ్య, ఇక్కడ బోర్ కొట్టింది భయ్య, ఇది బాగుంది భయ్య, ఇది బాగుంది భయ్య, ఇది బాగుంది భయ్య, అంతే. బోర్ కొట్టే ప్లేసెస్ వాళ్ళు నాకు బోర్ కొట్టకుండా దాన్ని సాల్వ్ చేశారంటే టక్కన చేసేస్తారు. బోర్ కొట్టిన ప్లేసెస్ వాళ్ళు చేయలేకపోతే సారీ భయ్య, మేబీ మీది హిట్ అవుతుందేమో, నేను సెట్ అవుతుంది దీనికంట, అంతే. సో దేర్ ఇస్ నో, నాలో ఉన్న రైటర్ అసలు పాల్గొడు ఇందులో. సార్, హీరో లాస్ట్లో తీసుకున్న డెసిషన్ చాలా డిఫరెంట్ అండ్ నాట్ టిపికల్. మీరు దాన్ని ఎలా జస్టిఫై చేస్తారు? అండ్ మీరు దీన్ని హోప్తో రాసారా లేదా పెయిన్తో రాసారా? సో స్పాయిలర్ అలర్ట్, బికాస్ వీ కాంట్ గివ్ ఇట్ ఆఫ్ రైట్ కెమెరా ముందు, బట్ డెఫినెట్లీ ఇట్ వాజ్ విత్ హోప్. ఎందుకంటే ఇఫ్ యూ నోటీస్ ఎవ్రీథింగ్ వీ హ్యాడ్ సన్లైట్ కమింగ్ ఇన్, చిన్న సన్ బీమ్స్ ఆఫ్ సన్లైట్, రేస్ ఆఫ్ సన్లైట్ వస్తూ ఉంటాయి. అండ్ మ్యూజిక్ కూడా షనీల్ కోరుకుంది చాలా హిప్నాటిక్, ఆ టైప్లో చిన్న హోప్ఫుల్గా ఉంటుంది అనమాట. ద రీజన్ ఇస్ బికాస్ ఇట్స్ వెరీ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ. ఒక విజువల్ మెటఫోర్ వెతకాలంటే జస్ట్ థింక్, ఒక కాంక్రీట్ ఫుట్పాత్ మధ్యలోంచి ఒక చిన్న ఫ్లవర్ ఇలా బయటికి వస్తాం. సో ఆ రఫ్నెస్లో కూడా ఒక చిన్న బ్యూటీ, యూనో, బ్రోకెన్ గ్లాస్లో ఉండే లవ్ అనమాట. సో దట్స్ కైండ్ ఆఫ్ వాట్ వి వర్ గోయింగ్ ఫర్. థ్యాంక్ యూ. Being an actor, you must have faced many like rejections in your life and like also in your career. But like, how did you face them and then bounce back? I think I have a remarkable ability to guess what might go wrong on something. అది నాలో ఉంది. బట్ దానివలన యాంగ్జైటీ మామూలుగా ఉండదు. Yes sir, even I face it. సో ఇట్స్ లైక్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం, మనకు తెలుసు అరే ఈడు ఎప్పుడు స్క్వేర్ కట్టే కొడతాడు, ఇటు స్క్వేర్ డ్రైవ్ ఆడతాడు, ఆఫ్ డ్రైవ్ చేస్తాడు, మనం ఇటు సైడ్ ఫీల్డర్ పెట్టలేదని తెలుసు అంటే మనకి అటు 4 వెళ్ళిపోతుందని తెలుసు మనకి. సో ఇట్స్ లైక్ దాట్ మై ఎబిలిటీ టు గేజ్ వాట్ మైట్ గో రాంగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్. లైక్ ఐ హ్యావ్, దట్ ఈస్ ప్రాబబ్లీ మై ప్రతి మనిషికి ఒక సూపర్ హ్యూమన్ ఎబిలిటీ ఉంటుంది కదా, దట్స్ మైన్. సో దానివలన ఐఎమ్ ఆఫెన్ ఏబుల్ టు ప్రియంప్ట్ ద కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్స్ ఐల్ గెట్. అండ్ చాలాసార్లు మన కంట్రోల్లో ఉండదు, బట్ యూఆర్ ప్రిపేర్డ్. అది ప్రిపేర్డ్గా ఉండటం వలన దాన్ని ఎలా డీల్ చేయాలని ముందే మనం ఎమోషనల్గా రెడీ ఉంటాం. I think that was really what helped me. Movies like RRR, Avengers, Demon Slayer and Three Idiots inspire us and gave us all chills, while Dhurandhar taught us a lot about patriotism. So what kind of emotion or vibe do you think us under 18s will take? I think I didn't want to give a message. There's no message. There's only, you know, this is lovely. You guys know who Keanu Reeves is, right? Do you know who Keanu Reeves is? He's an actor. So he was in a chat. So would you fight for your love? He says, if you don't fight for your love, what kind of love do you have? You know, so it became pretty funny and famous. It was a meme. So I think that's what Dacoit is really. You know, if you don't fight for your love, what kind of love do you really have? Thank you, sir. సార్, టాలీవుడ్లో చాలా హీరోస్ ఉంటారు, యాక్టర్స్. బట్ వై డిడ్ యూ థింక్ యూ ఆర్ ది పర్సన్ హూ ఈస్ రైట్ ఫర్ డెకాయిడ్? ఈజ్ ఇట్ యువర్ స్క్రీన్ ప్రెసెన్స్ ఆర్ స్కిల్? అంటే అది కాదు భయ్య, ఇప్పుడు
ఒక అమ్మాయికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పావు, వై డూ యూ థింక్ యూ షుడ్ బి సెడ్ ఐ లవ్ యూ టు అంటే ఆ అమ్మాయి ఏం చెప్తుంది బాబు? I don't know. That's a tricky one. But I'll tell you an interesting thing. I don't write for outside actors. So when I write a script, or when I first get an idea for a script, I do an assessment whether or not I am suitable to that film. If I'm not suitable, I don't write it or develop it any further. If I am suitable, then I don't think about my face or myself anymore and just go ahead with the character. So that's perhaps how I went about it. I'm not saying others couldn't do it, but I'm happy I did it. So we all want to ask you one question. So what was the best moment in your whole of your career? And for everyone, there might have been the lowest point in their career too. So we would like to know what that was for you. You know, I often get stumped when I get asked questions like that, even in interviews, because tell me your favorite moment on set, or what was your most crazy experience in your career, or because I don't have very good memory. Because I'm often anxious, like I told him. So things మర్చిపోతూ ఉంటా. But అది పక్కన పెడితే, is there ever one moment? Well, no sir, it depends. There are many. Like if I say, what was your favorite memory of 10th standard? Sir, I'm still in 9th. Okay. అతనికి ఆ బాబు గారు నువ్వు పొడుగున్నా అని అడిగా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మెమరీ ఆఫ్ 8th? No particular one, sir. So I feel like it's many. And we are the sum total of our parts. You know, all the different experiences that we have, they give different colors to us, to our personality, and make us who we are. సార్ ఒకవేళ మీరు వన్ లాస్ట్ మూవీ చేస్తే డైరెక్టర్ ఎవరైతారు? షానియల్ డియో గారు, డైరెక్టర్ ఆఫ్ డెకాయిడ్, లేదా సాషి కిరణ్ టికా గారు, ద డైరెక్టర్ ఆఫ్ గూఢచారి? వన్ లాస్ట్ ఫిలిం లైఫ్లో ఉండాలంటే మేబీ ఎస్ఎస్ రాజమౌళి సార్ ఉండాలి. అది మన సో hopefully I become a successful enough actor that he would want to cast me one day. డెఫినెట్లీ సార్. But you also showed that you were always 5 steps ahead on screen. But off screen, in real life, who is 5 steps ahead? You or your girlfriend? She was 5 steps ahead with that question. I feel I'm very happy and comfortable in saying that if I have a confirmed girlfriend, if I would be happy to be 5 steps behind, because I would want her to have more of the limelight, and I would want to be the strength behind her. How sweet. Rajamouli, Aditya Dhar approach you. Whom will you allow for? Means whom will you take the first? That land me in trouble, Ray. let them approach me, and hopefully they even look toward me. Then we'll do. If they approach. I would love to work with both of them. In fact, Aditya is a friend, and I would love to work with him. He's amazing. He's extraordinary. He and his wife Yami Gautam, they're dear friends, and I just think they're such lovely, simple people. I would love to work with either of them. Hopefully, they give me a chance one day.